మత్తయి సువార్త 7:6. ఈరోజు టాపిక్ పంది కుక్క. మీరు పంది స్వభావము, కుక్క స్వభావం, ఏ స్వభావం ఉంది మీరు టెస్ట్ చేసుకోండి ఇవాళ. ఓకేనా? సో మనకు పరిశుద్ధాత్మ, మనది అల్టిమేట్ గోల్ ఏంటి? మనము దేనికోసము వెయిటింగ్ చేస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, అనాయింటింగ్లో నడిపించాలా, మనకు వరాలు ఇవ్వాలా, ఫలాలు ఇవ్వాలా అని మనము ప్రార్థిస్తున్నాం. దాని కొరకు నేను సిద్ధపాటు చేస్తున్నా. ఆ సిద్ధపాటు మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో అభిషేకం రాకముందు మనము విడుదల కలగాల. కొన్ని విషయాలలో విడుదల కలగాలనంటే ఇవన్నీ స్వభావాలు నిన్నన్నీ మనం మాట్లాడుకున్నాం. గలతీ 5:19. ఇప్పుడు ఈరోజు కూడా ఈ 2 విషయాలు నేను చెప్తా. ఓకే, చెప్పు, చదువు. పరిశుద్ధమైనది కుక్కలకు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దంట. మీ ముత్యములను పందుల ఎదుట మీ ముత్యాలు పందుల ఎదుట వేయకండి. అది వేసినట్లయితే, పందుల ముందు వేస్తే ఏమవుతుందంటే అవి ఆ ముత్యాలను మీరు ప్రశస్తమైనవి ఏవైతే వేస్తారో ఆ పందులు ఏం చేస్తాయంట? తొక్కేస్తాయంట. పందుల ముందు దేవుని వాక్యము ఆ ముత్యాలకు పోల్చబడ్డది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పాటించామో అప్పుడు మనం పంది స్వభావం చూపిస్తున్నాం. ఇంకో స్వభావం చెప్పాలా? Proverbs 26:11. కుక్క స్వభావం. మనకు ఏ స్వభావం ఉంది చూసుకోండి. తన మూఢతను మరల కనపరచు మూర్ఖుడు. యాజ్ ఏ డాగ్ రిటర్న్స్ టు హిస్ వామిట్, సో ఏ ఫూల్, మూర్ఖుడు, రిపీట్స్ హిస్ ఫాల్ట్, సిన్. ఏందంట? ఒక మూర్ఖుడు అంట. మూర్ఖుడు ఎవరు? ఎవరైతే పాపం చేసి మళ్ళీ పాపం చేసి మళ్ళీ పాపం చేస్తూ సేమ్ పాపం చేస్తూ 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 ఉన్నవాడంట. కుక్క వాంతికి చేసి ఏం చేస్తుంది? కుక్క వాంతికి చేసి మళ్ళీ తింటుంది అది. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యము నీకు నీ ఒడిలో, నీ మనసులో, నీ ఆత్మలో దేవుడు పెడతాడో, నువ్వు అది పాటించకుండా ఉంటే నువ్వు ఒక కుక్క లాంటి వానివి అంటుంది దేవుడు వాక్యం. అర్థమవుతుందా? మీరు వచ్చే కాలము చాలా డేంజరస్. మీరు ఎదుర్కొనే కాలము ఏంటి? చాలా డేంజరస్. మేము ఎదుర్కోలే, మీరు ఎదుర్కోబోతున్నారు. నిన్న మనం ద్వేషాలు, కక్షలు, కొట్లాటలు చెప్పినాం కదా. మీరు ఎదుర్కొనే విషయాలు ఏవి ఎదుర్కొంటారో నేను చెప్తున్నా ఇప్పుడు. యేసు ప్రభు ఈజ్ ఫేక్ అని రాబోతుంది, ఇంకా రాబోతుంది. మీరు ఎదుర్కోబోతున్నారు. అది మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. BC AD విన్నర్ ఎవరైనా? ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. BC అంటే బిఫోర్ క్రైస్ట్. మీరు డేట్ రాస్తే ఏం రాస్తారు? డేటు ఏం రాస్తారంటే, ఇప్పుడు డేట్ రాయాలనంటే, నార్మల్గా కరెక్ట్ డేట్ రాయాలనంటే ఆఫ్టర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని వస్తుంది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ 2023 అని వస్తుంది. AD. చరిత్ర డివైడ్ అయిపోయింది.
ఎందుకు డివైడ్ అయింది? క్రీస్తు రాకముందు బీసీ అని, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు వచ్చిన తర్వాత ఆఫ్టర్ క్రైస్ట్ డెత్ అని చెప్పి ప్రపంచమంతా పాటిస్తున్నారు. అది ఈరోజు కూడా క్యాలెండర్ అది ఉన్నది. కానీ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఏడీస్ బీసీస్ తీసేస్తారు. ఏం చేస్తారు? 2 years కోవిడ్ వస్తేనే మీరు మొత్తం మర్చిపోయారు. టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి మొత్తం ఏడీ బీసీ తీసేస్తే, డిక్షనరీలోకి వెళ్ళి ఏడీ బీడీ తీసేస్తే, బీసీ తీసేస్తే మీకు నెక్స్ట్ జనరేషన్ గుర్తుంటుందా? క్రైస్ట్ ఎవరు, ఏడీ ఏంది, బీసీ ఏంది అంటారు. అది రాబోతుంది. వచ్చినప్పుడు మీరేం చేస్తారనంటే పరిశుద్ధాత్మ అగ్నితో నిలబడి, లేదు ఇది తప్పు అని మీరు దాన్ని ఎదుర్కొంటారు. అందుకు పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలా. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఇది కాదు. హల్లెలూయా. ఇంకోటి రాబోతుంది. ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఉండవు. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆదాము అవ్వని జతపరిచి వారిని ఫలించండి అని అన్నాడు కదా, అన్నాడా లేదా? సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే మెల్లమెల్లగా తెలివి ఎక్కువైపోయి ఒక కంప్యూటర్ తయారు చేసిర్రు. ఏం చేసిర్రు? కంప్యూటర్ తయారు చేసి అమ్మ కడుపు లాగా చేసిర్రు కంప్యూటర్ని. ఏం చేసిర్రు? అది ఒక డబ్బా ఉంటుంది ఇట్లా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆక్సిజన్ ఇట్లా లైట్ పెట్టి ఆ డబ్బా లాంటిది పెడతారు, ఇన్క్యుబేటర్ అంటారు దాన్ని, హాస్పిటల్లో ఉంటాయి. ఇట్లా అట్లా చిన్నగా అమ్మ కడుపులాగా ఒక కంప్యూటర్ ఒకటి చేసిర్రు. చేసి ఒక ఇంత పెద్ద రూమ్ ఉంటుంది అనమాట. రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఆ కంప్యూటర్లో పిల్లలు, కంప్యూటర్లో పుడతారు పిల్లలు. అది జరగబోతుంది. క్లోనింగ్ అంటారు. క్లోనింగ్ అంటే నీ లెక్క 20 మంది సేమ్ ఉంటారు. అట్లా చేయొచ్చు. దేవుడు ఏమన్నాడు? ప్రవక్తగా నిన్ను నియమించాడు. తల్లి గర్భములో రూపింపక మునుపే నిన్ను ఎన్నుకొని ప్రత్యేకమైన దానిగా నిన్ను చేసిండు. కానీ తెలివి ఎక్కువ అయిపోయి ఏమవుతుంది? ఈమెలాగా 50 కాదు, 100 కాదు, 1,00,000 మందిని కూడా చేయవచ్చు. సేమ్ అట్లనే ఉంటారు. ఇప్పుడు ఆమెనా కాదు, అది ఎవరు తెలియదు. ఆల్రెడీ వచ్చేసింది అది. ఇది జరగబోతుంది. ఇదంతా జరిగినప్పుడు అప్పుడు మాథ్యూ సార్ చెప్పిండు కదా, దేవుడు నిన్ను పరలోకం నుంచి భూమి మీదకి పంపించిండు మీ అమ్మ కడుపులో అని. ఇప్పుడు మిషన్ల కోడి పిల్లలు పుట్టినట్టు పుడుతురు కదా అందరు పిల్లలు. మరి దేవుడు ఎక్కడున్నాడు? మనం డాక్టర్ చేసిండు, ఇక్కడ సైంటిస్ట్ చేసిండు కదా. అప్పుడు ఏమైపోతుంది? తెలివి ఎక్కువైపోయి దేవుడు మిషనే నిజము. దేవుడు ఉంటే ఈ మిషన్ల పిల్లలు ఎడ పుడతారు? అర్థమైందా? అది మీరు ఎదుర్కోబోతున్నారు. బైబిల్లో ఎక్కడన్నా కానీ ఆడపిల్లలను చంపేయాలా అని ఎవరన్నా ప్రయత్నం చేసిర్రా? మగపిల్లలను చంపేయాలా అని ప్రయత్నం చేసిర్రా? ప్రతిసారి చేసిర్రు. ఫస్ట్ బైబిల్లో మర్డర్ ఎక్కడ జరిగింది? ఏబెల్ మగపిల్లోడు చచ్చిపోయింది కదా. ఎందుకు? ఫలించొద్దు, కక్ష అది వేరే. మగపిల్లోడు ద్వారా ఆశీర్వాదము రావాలా కదా. సాతానుడు ఏం చేసిండనంటే స్టార్టింగ్ నుంచి మొగళ్ళని అటాక్ చేస్తుండు. ఎక్కడి నుంచి ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయం నుంచే వస్తాయి, గవర్నమెంట్ నుంచే ఆర్డర్స్ వస్తాయి. ఇవన్నీ చేయాలని ఆర్డర్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి.
మోషే అప్పుడు చిన్నపిల్లలను చంపేసిరా? మోషే పుట్టినప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు మోషే. ఎందుకు? ఆ చిన్న పిల్లలల్లో మోషే ఎక్కడున్నాడో సాతానికి అన్నీ తెలియవు, దేవునికి అన్నీ తెలుసా? సాతానికి అన్నీ తెలియవు. సాతానికి ఓన్లీ అరే మోషే పుట్టంగానే 100 దేవదూతలు వచ్చేసిన ఏంట్రా అని సాతానికి తెలిసిపోతుంది. ఎందుకంటే దేవదూతలు, సాతాన్ దూతలు, సాతాన్ శక్తులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఆత్మలు కాబట్టి, దురాత్మలు మంచి ఆత్మలు కనిపిస్తాయి, ఒకరికొకరు కనిపిస్తూ ఉంటాయి. అరే ఏంది అనగానే ఇట్లా టకటకటకట దేవదూతలు రాగానే అరే ఇదేదో గ్రేట్ జరుగుతుందిరా, ఏదో చిన్న పిల్లల కాడ వచ్చింది అని. కానీ ఆ చిన్నపిల్లలు అప్పుడు ఎంతోమంది చిన్నపిల్లలు పుట్టుండొచ్చు. సాతానుకు తెలియదు ఎవరు మోసే దాంట్లో అని. తెలియకుండా ఆ సాతానుడు ఏం చేస్తాడు, అరే ఎవడో చిన్నోడు గ్రేట్ అయిపోతున్నాడు, మనకు ఆడు ఎవడో తెలియదు, అందరు చిన్నపిల్లలు చంపేశారు రాబాయ్, ఇక ఆడు ఎవడని ఉండని అని చెప్పి మోషే కాలంలో మోషే పుట్టకుండా ముందే చంపేద్దామని ప్లాన్ చేసింది. దేవుడు కాపాడింది. యేసు ప్రభు పుట్టినప్పుడు సేమ్ స్టోరీ. అర్థమైందా? ఇప్పుడు ప్రతి దేశంలో చిన్న చిన్న పిల్లలను ప్రతి రోజుకి కనీసం 1 మిలియన్ 2 మిలియన్ 20-30 లక్షల చిన్నపిల్లలను చంపేస్తుంది ప్రతిరోజు. తెలుసా మీకు? ఎవ్రీ డే చిన్న పిల్లలు 30-40 లక్షలు ఎవ్రీడే చంపేస్తున్నారు. చెప్పాలా ఎట్లా? అబార్షన్ ఏంటి? అప్పుడు మోషే కాలంలో జరిగింది, యేసు ప్రభు కాలంలో జరిగింది, ఇప్పుడు ఎవ్రీ డే జరుగుతుంది హాస్పిటల్స్లలో. లీగల్ మర్డర్, దానికి జైలు ఉండదు, దానికి ఫైన్ ఉండదు, దానికి అరెస్ట్ ఉండదు, పోలీస్ కేసు ఉండదు, క్రెడిట్ కార్డు ఉండదు. అంతా ఏమైపోతుంది? గూగుల్ పే, ఫోన్పే. దాని తర్వాత మెల్లగా ఏమవుతుంది తెలుసా? మీ బాడీలో చిన్నగా ఒక చిన్న గింజ ఉంటుంది కదా, ఆ గింజ అంతా ఇక్కడ పెట్టేస్తారు. ఈ తోలు తీసి, ఇక్కడ తోలు ఉంది కదా, ఇక్కడ లూజ్ తోలు ఉంది కదా, మీకు అసలు ఫీల్ కూడా కాదు. ఇక్కడ లేదంటే ఇక్కడ ఎక్కడెక్కడ మెత్త తోలు ఉంటుందో ఆడ పెట్టేస్తారు, ఈడ పెడతారు. లేదంటే ఇక కొంచెం మెత్తగా ఉంది కదా, చిన్న గింజ ఉంటుంది. దుకాణం పోతే నువ్వేం చేయాలా? పైసలు తీసి ఇట్లా ఇవ్వాలి కదా. అప్పుడు పైసలు తీసి ఇచ్చే అవసరం లేదు, ఇట్లా అనగానే టింగ్ అని పైసలు వెళ్ళిపోతాయి. దీంట్లో నీ ఆధార్ కార్డ్, నీ పాన్ కార్డ్, నీ బ్యాంక్ అకౌంటు, నీ రేషన్ కార్డు, నీ ఓటర్ కార్డు, మొత్తం నీ ఫ్యామిలీ జాతకము మొత్తము, నువ్వు 70 years నువ్వు ఏమేం చేసినావో ఆ చిన్న దాంట్లో ఉండిపోతుంది. అసలు నమ్మనికి అయితే లేదు కదా. ₹1,00,000 గింత ఉంటాయి సార్, ₹1,00,000 దీంట్లో ఎట్లా వస్తాయి సార్ అని. అది కాబోతుంది. నిజమును అబద్ధం చేసేస్తారు, అబద్ధమును చేసి మిమ్మల్ని నమ్మిపిస్తారు. అది అర్థమవుతుందా? అందుకు మనం ఏం చేయాలనంటే దేవుని కొరకు నిలబడాలి. ఇవన్నీ నేను చాలా ఉన్నాయి, ఇంకా చెప్పలే, ఫ్యూచర్లో చెప్తా ఉంటా. ఇది గుర్తుపెట్టుకోండి. శరీర కార్యాలు ఇవన్నీ నేను చెప్పేటి అన్ని పంది, కుక్క, సాతాన్ శక్తులు, కామము, క్రోధము, కక్షలు, అబద్ధాలు, దొంగతనము, ఈ చెడ్డ విషయాలు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మీరు దేనికోసం నిలబడాలి తెలుసా? ఇప్పుడు చదవమ్మా, 22 చదువు.
Galatians 5:22. ఆ, అయితే ఫలమేమనగా అయితే మీరు శరీరంలో ఉండకుండా ఆత్మలో ఫలాలు ఉంటాయి. ఆ ఆత్మ ఫలం ఏంటనంటే ప్రేమ, ప్రేమ, సంతోషం, సంతోషం, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాలుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశనిగ్రహము. ఆశా నిగ్రహము. ఫిలిపియన్స్ 4:8 ఆత్మ ఫలాలు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ జీవితంలో అది నెరవేరాలా, రావాలా? ఇది ఫిలిపియన్స్ 4:8. మెట్టుకు ఉమ్, సహోదరులారా, ఉమ్, ఏ యోగ్యతైనను, ఉమ్. ముప్పైనను, ఉండిన ఎడల ఏది సత్యమైనవో, ఏది సత్యమైనదో, ఏంటి సత్యం, ఏంటి ఏడి బీసీ సత్యమా కాదా? బుక్లలో ఇప్పుడు రాసి ఉంది. మీరు ఏం చేయాలనంటే ఏది సత్యమైందో, ఏది మాన్యమైనవో, ఏవి మంచివి మాన్యమైనయో, ఏది న్యాయమైనవో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనవో, ఏది పవిత్రమైనదో. అమ్మ నాన్న, బాయ్స్ గర్ల్స్, పవిత్రమైంది. గర్ల్స్ బాయ్స్ అయిపోవడం, బాయ్స్ గర్ల్స్ అవ్వడము, అది అపవిత్రత, అది ఘోరము, చండాలం. పవిత్రం, ఏదైతే పవిత్రమైందో, ఏది రమ్యమైనవో, రమ్యమైనయో, ఏది శాంతిగలవో, ఏవి శాంతిగలవో, వాటి మీద జ్ఞానం తీసుకొనుడి. ధ్యానము ఉంచుకొనుడి. ఇవి చదివింది వర్సు ఫిలిపియన్స్ 4:8. దాని మీద ధ్యానం ఉంచండి. ఆ ధ్యానం మీరు ఉంచుకోకపోతే మీరు కూడా సత్యం అబద్ధం, అబద్ధం నిజం అయిపోతుంది. అర్థమైందా?